మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వెరసి దీన్ని మిథున రాశి అంటాం. ఈ మిథున రాశికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 2. అలాగనే ఈ మిథున రాశికి జన్మంలో రాహు ఉండడం, అంటే మిథునంలోనే రాహు ఉండడం, 6వ ఇంట గురువు, 7వ ఇంట శనికేతువులు. ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం ఇలా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా గ్రహగతుల యొక్క స్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలని సూచిస్తుంది. ఇందులో జన్మంలో రాహు ఉండడం వల్ల మొండిగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే 6వ ఇంట గురుడు, గురు బలము తగ్గడం వల్ల, 6వ ఇంట్లో ఉండేటువంటి గురువు యొక్క బలము తగ్గడం వల్ల వాళ్ళకి సమాజంలో వాళ్ళ యొక్క పని ఏది చేస్తున్నా అది వ్యతిరేకంగా వెళ్ళడం, వాళ్ళు ఏది మాట్లాడినా అది వ్యతిరేకంగా వినిపించడం అనేటువంటివి గురు బలము లోపించడం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగనే శని కేతువులు, 7వ ఇంట శని కేతువు, సప్తమంలో శని ఉండడం, సప్తమంలో కేతు ఉండడం, దాన్ని రాహు వీక్షించడం. ఇంకోటి అత్యంత ప్రమాదకరం ఏంటంటే ఇప్పుడు వృషభ రాశిలో కుజుడి యొక్క సంచారంతో అష్టమ స్థితి నుండి చూస్తున్నాడు శనికేతువుల్ని. ఎప్పుడైతే మనకు ఈ శనికేతువులు సప్తమంలోకి వచ్చారో, ఈ వృషభ రాశి కుజుడు ఇవన్నీ కలిసిన తర్వాత మన దేశంలోనే కాదు, మన ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉగ్ర దాడులు కానీ లేకపోతే బాంబ్ బ్లాస్టులు కానీ వీటన్నిటికీ ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకుంటూ పథకాలు వేసుకుంటూ కూర్చుంటారు, పొంచి ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే కుజుడు వృషభం నుండి మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు, అంటే మిథునంలో రాహు ఉన్నాడు, ఆ రాహువుతో కుజుడు కలుస్తాడు. ఇది ఒక ప్రమాదకరం, కుజరాహువుల యొక్క కలయిక. అలాగనే ఆ రాహువు కుజుడు సప్తమ వీక్షణతో శనికేతువుల్ని పరస్పరం, ఈ 4 ప్రమాదకరమైనటువంటి గ్రహాలు ఒకరినొకరు 360 డిగ్రీస్తో చూసుకుంటూ ఉండడం వల్ల ఈ 40 రోజులు, అంటే మే 4వ తేదీ నుండి ఇంచుమించు జూన్ 15వ తేదీ వరకు సుమారుగా ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటనలు, ఘోరాలు జరిగేటువంటివి, వాహన ప్రమాదాలు, బాంబ్ బ్లాస్టులు, లేకపోతే సడన్గా ఒక నిప్పు ప్రమాదము, అగ్ని ప్రమాదము, ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే మిథున రాశి వారికి ఏ రకంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటి ఫలితాల్లో, కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్త, ఓర్పు వహించాలి. మొండితనం కాస్త మూర్ఖత్వంగా మారే ప్రమాదం ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో రాహు, కుజుడు, శని, కేతు గ్రహాలు పరస్పరం 360 డిగ్రీల వీక్షణంతో, తీవ్రమైనటువంటి వీక్షణంతో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో, అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు వాళ్ళు చాలా 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 జాగ్రత్తలు పాటించాలి. అలాగనే వాహన ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులపై ఆకస్మిక దాడులు జరుగుతాయి. క్రీడారంగంలో వారికి చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగంలో వాళ్ళు, లేకపోతే రకరకాల ఇబ్బందులకు గురవుతారు. శరీరంలో నలత, కాంతిహీనత, నరాల బలహీనత, ఉదర సంబంధ వ్యాధులు, గ్యాసు ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగనే కళత్రంలో, అంటే భార్యకు మిథున రాశి ఉన్నా, లేదు భర్తకు మిథున రాశి ఉన్నా, అవతల వాళ్ళు కూడా వాళ్ళని అర్థం చేసుకుని కొద్ది జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశి వారు ఎంత మౌనంగా ఉండగలిగితే అంత మంచిది. నిర్ణయాలను కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు అసంతృప్తి చెందకుండా కఠోరమైన పరిశ్రమతో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. అలాగనే మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో గురువు 6 నుంచి 7కి మారుతున్నాడు, అంటే సెప్టెంబర్ తర్వాత వీళ్ళకి ఊరట వస్తుంది మిథున రాశి వాళ్ళకి. అలాగనే జనవరి నుండి శని సప్తమం నుంచి అష్టమానికి వెళతాడు. తన మకర సంచారం చేస్తూ మకరంలో ఉండి అష్టమ స్థానానికి వెళతాడు. అంటే మకరంలో ఉండడం వల్ల లాభమే, కానీ అష్టమ స్థానం మళ్ళీ శనికి వాంఛనీయం కాదు, కాస్త ఇబ్బందులు ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి
ఈ శని గురువుల యొక్క మార్పుతోటి కాస్త ఊరట లభిస్తుంది. కాబట్టి మిగతా సంవత్సరం అంటే ఈ పూర్వార్ధం కానీ సెప్టెంబర్ వరకు కానీ వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. శనివారము మంగళవారము వాళ్ళు గోవుకి గ్రాసం చేయించాలి. మంగళవారం నాడైతే గోవుకి కందులు తినిపించడం మంచిది. అలాగనే శనివారం నాడైతే గోవుకి బియ్యంతో కలిపినటువంటి నువ్వులు, మినుములు ఇటువంటివన్నీ కలిపి బెల్లం కలిపి తినిపించడం చాలా మంచిది.